త్రిబుల్ ఆర్ లాంటి సినిమా ఇండస్ట్రీని షేక్ చేస్తుంది. బట్ కొన్ని బిగ్ మూవీస్ ఎందుకు ఫ్లాప్ అవుతాయి? హిట్ అంటే ఏంటి, ఫ్లాప్ అంటే ఏంటి? కలెక్షన్స్ చూస్తే హిట్ అని అనుకుంటాం, కానీ అది నిజమా? ఈరోజు మనం బ్రేక్ డౌన్ చేయబోతున్నాం. టాలీవుడ్లో హిట్స్ వర్సెస్ ఫ్లాప్స్, రియల్ ట్రూత్. హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఐకానిక్ సినిమా. దిస్ ఈజ్ ఉదయ్. ఎగ్జాంపుల్గా తీసుకుందాం త్రిబుల్ ఆర్. హ్యూజ్ బడ్జెట్, పాన్ ఇండియా రిలీజ్, మ్యాసివ్ కలెక్షన్స్. ఇది ఎందుకు బ్లాక్ బస్టర్ అయ్యింది? స్ట్రాంగ్ కంటెంట్, మూవీలో స్టోరీ చాలా ఎంగేజ్డ్గా ఉంటుంది. స్టార్ పవర్, రామ్ చరణ్, ఎన్టీఆర్, ఎస్ఎస్ రాజమౌళి, ఇలా బిగ్ స్టార్ క్యాస్ట్ ప్లస్ అయింది. రిపీట్ వాల్యూ, మూవీలో కంటెంట్ ప్లస్ ఎంగేజ్డ్గా మూవీ తీస్తానే మూవీ రిపీటెడ్ వాల్యూ ఉంటుంది. ఎగ్జాంపుల్ సలార్, బాహుబలి, రంగస్థలం, పుష్ప సిరీస్. సినిమా హిట్ అవ్వాలి అంటే జస్ట్ హైప్ కాదు, కంటెంట్ ప్లస్ రీచ్ ప్లస్ టైమింగ్ పర్ఫెక్ట్ ఉండాలి. బిగ్ హీరో ఉంటే హిట్ గ్యారంటీ అనుకుంటాం, బట్ ఎగ్జాంపుల్ చూడండి. ఆచార్య చూడండి, స్టార్ క్యాస్ట్ స్ట్రాంగ్, ఎక్స్పెక్టేషన్స్ హై, బట్ రిజల్ట్ ఏంటి? ఫ్లాప్. వై? వీక్ స్టోరీ. అసలు మూవీలో స్టోరీ చాలా వీక్గా ఉంటుంది, స్క్రీన్ ప్లే చాలా వీక్గా ఉంటుంది. ఇంకా విఎఫ్ఎక్స్ గురించి మాట్లాడుకుంటే టైం బొక్క, అసలు 1% కూడా ఎంగేజింగ్గా ఉండదు. ఓవరాల్గా పెద్ద డిజాస్టర్. సో లెసన్ ఏంటి? ఓన్లీ స్టార్ పవర్ ఉన్నంత మాత్రాన మూవీ హిట్ అవ్వదు. మూవీ ఎంగేజ్డ్ అండ్ స్టోరీ ఉంటానే హిట్ అవుతుంది. కొన్ని సినిమాలు స్టార్టింగ్ స్లోగా స్టార్ట్ అయ్యి లేటర్ హిట్ అవుతాయి, అవునా? ఎగ్జాంపుల్ డీజే టిల్లు. స్మాల్ మూవీ, రిలీజ్ ముందు హీరో పెద్దగా తెలియదు, అసలు మూవీ ఉంది చాలామందికి తెలియదు. కట్ చేస్తే మూవీ రిలీజ్ అయ్యాక మౌత్ టాక్, లాంగ్ రన్, హ్యూజ్ ప్రాఫిట్స్ తీసుకొచ్చింది. ఈ మూవీ వల్ల సీక్వెల్కి హైప్ వచ్చింది. పోకిరి అండ్ బాహుబలి కూడా సేమ్, రిలీజ్ ఫస్ట్ డే ఈ 2 మూవీస్ ఫ్లాప్ టాక్ వచ్చింది. కొన్ని మౌత్ టాక్తో లాంగ్ రన్ ఇండస్ట్రీ హిట్స్ అయ్యాయి. కంటెంట్ కనెక్ట్ అయితే స్మాల్ సినిమా కూడా బిగ్ సక్సెస్ అవ్వచ్చు. కొన్ని సినిమాలు రిలీజ్ అప్పుడు ఫ్లాప్, కానీ కొన్ని ఇయర్స్ తర్వాత ఆ మూవీస్ని మనం అండర్ రేటెడ్ అని అంటున్నాం. లైక్ ఖలేజా, 1, నేనొక్కడినే, ఆరెంజ్, వేదం, గౌతమ్ నంద అండ్ మోర్. ఈ మూవీస్ రిలీజ్ అయినప్పుడు అనుకున్నంత రికగ్నైజ్ రాలేదు. టైంతో పాటు ఈ మూవీస్ వాల్యూ కూడా పెరిగింది. ఇప్పుడు ఆ మూవీస్నే మాస్టర్ పీస్ అని పిలుస్తారు. సో సినిమా వాల్యూ టైంతో మారిపోతుంటాది. సినిమా రిజల్ట్ ఎలా డిసైడ్ చేస్తారు? బడ్జెట్ వర్సెస్ కలెక్షన్స్, థియేటర్ షేర్, డిస్ట్రిబ్యూటర్ ప్రాఫిట్. ఎగ్జాంపుల్ బడ్జెట్ 100 crore, రికవరీ 120 crore. హిట్, రికవరీ 80 crore. ఫ్లాప్. సింపుల్ మ్యాథ్, బట్ బిగ్ రిస్క్. ఇప్పుడు ట్విట్టర్ రివ్యూ ఒక్కటే సినిమా ఫేట్ డిసైడ్ చేస్తుంది. మార్నింగ్ షో అయ్యాక ఈవినింగ్కే వర్డిక్ట్ ఫిక్స్. పాజిటివ్ టాక్ అయితే హౌస్ఫుల్స్, నెగటివ్ టాక్ అయితే ఎంటీ థియేటర్స్. సో ఆడియన్స్ పవర్ ఇప్పుడు పీక్లో ఉంది. సో గైస్, హిట్ ఆర్ ఫ్లాప్ అనేవి నంబర్స్తో డిసైడ్ అవుతాయి, కానీ సినిమా గ్రేట్నెస్ మాత్రం ఆడియన్స్ హార్ట్లో ఉంటుంది. మీ ఒపీనియన్ ఏంటి? బిగ్గెస్ట్ ఫ్లాప్ మూవీ అకార్డింగ్ టు యూ? కామెంట్ బిలో. లైక్, షేర్, సబ్స్క్రైబ్. నెక్స్ట్ వీడియో ఇంకో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మళ్ళీ కలుద్దాం. బాయ్.